ఏంటమ్మా ఏం జరిగింది? తెలిసిపోయింది. దీర్ఘ సుమంగళి భవ. పోరాటం వివాహ భోజనం. అవి ఎక్కడికి ఎందుకు? ఆకలిస్తుందిరా, పాలు తాగుదామని. వీటితో పాలు తాగుతావా? వీటితో పాలు కాదురా, పాలల్లో పంచదార వేసుకుని వీటితో కలుపుకొని తాగుదామని. ఓహో, ఇంకా నయం, వీటితో పెట్టెలు పగలగొడతా అనుకున్నాను. ఎలా? వీటితో ఎవరన్నా పెట్టెలు పగల కొడతారా? స్పూన్ తో పెట్టెలు పగల కొడతారు. స్పూన్ తో పెట్టలా? మరి వీటితో ఏం చేస్తాడబ్బా? నువ్వేం గాబరా పడద్దు, నువ్వు వెళ్ళి తలుపులు గడి. అలాగే. ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. ఏంటి? వాడు వచ్చాడ్రా. ఎవడాడు? ఆడేరా నీ రఘుముగుడు. వచ్చాడా? నీ వాడేరా, పొలం కోసం వచ్చి మన కుటుంబానికి ఎసరు పెట్టాడే వాడు. నేను అమ్మను. నువ్వు తెలియగలడు రా, నువ్వెందుకు నమ్ముతావురా? అరే చేతి గుర్తు ఇట్రా. అరే వాడు వచ్చాడ్రా, వాయించేవాడు. ఇంతమంది కాపలంటే ఆడేటస్తాడా? అరే ఇట్లా 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 నువ్వు ఇట్లా. అరే ఆయన వచ్చాడ్రా. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు. అరే చేతి గుర్తు నువ్వు మనమే అని. ఇక్కడ నుంచి మీరు అడిస్తే ఆయన రావాలరా. మంచి మర్యాద ఉండక్కర్లా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎంత కోపెక్కితే నైట్ లోకి వస్తావరా? రావడమే కాదు, చూడు. చుట్టుకుంటుండ్రా, తలుపులు బద్దలైపోవాలి. వాడిని నరికి పారేయండి, మొక్కలు మొక్కలు వేయండి. వాడు బతకూడదు. పగల కొట్టండ్రా. చూస్తారేంట్రా? కత్తులు తీయండిరా. ఏంటి ఏమైంది? వాడు ఇంట్లోకి వచ్చేసాడయ్యా. ఆ దొంగ తెచ్చి పగలు కొట్టండ్రా. బావగారు మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి వద్దాం, మమ్మల్ని వదిలేయండి. బావగారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. రేయ్ కొట్టండ్రా. వద్దు వద్దంటావేంటి? వద్దు వద్దంటేనే వెంటపడి మరీ అంట కడతారా. అది మానవ నైజం, నీకు అర్థం కాదులే. ఊరుకో.
పారేంట్రా వాడు ఇక్కడే ఉంటాడు బతికండ్రా మొక్కలు మొక్కలు చెయ్యండి రా ఏంట్రా వాడు గాల్లోకి లేచిపోయాడా పైగా పలగొట్టుకుని పోయాడా పొట్ట చవరుగా మనిషి ఎట్లా పైకి వెళ్తాడు వాడెక్కడ పోయాడు రా మీరే పంపించేశారు పంపించామా అదేట ఇదేరా మొదటి నుంచి కూడా నేను నిజం చెప్పడం మీరు నమ్మకపోవడం గతి లేక నేను అబద్ధం చెప్పడం అయ్యా అమ్మాయి గారు తీసుకురాని అరే చూస్తారేంట్రా బావగారు ఎందుకండి గొడవలు పారిపోవడాలను మీ మనోరాలకు పెళ్లి చేసిన తర్వాత ఆడితో లేచిపోతాను గ్యారంటీ ఏంటి బావగారు వాడిని పట్టుకొని తల నరికి ఆ రక్తంతో అల్లుడు గారి కాడు కడిగి కన్యాదానం చేస్తాను ఇదేనా మాట అన్న ఇంత గొడవ జరిగిన తర్వాత నా పెళ్లి జరుగుతుందా జరగాలనే కదరా మెలికేసి ముసలాన్ని రెచ్చగొట్టింది ఇప్పుడు ఈ ఉద్రేకంలో వెళ్ళి ఈడు ఆన్నేసేస్తాడు దాంతో మనకి శత్రు శేషం ఉండదు ఇటువంటి కుట్రలు ఎవరూ లేకుండా చెప్పుకోవాలి నువ్వు ఎక్కడున్నావా లేదు నేను బయట ఉన్నా వాళ్ళు వెనకొస్తున్నారు నేను ఇటు వెళ్తాను అడిగితే అటు వెళ్ళమని చెప్పు సరే మర్చిపోవు కదా ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా చెయ్యి ఇట్టాగే ఉంటది చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు రే నీకెందుకు రకంగారు నాతో చెప్పావుగా వెళ్ళు నేను చూసుకుంటా చీమయ్య రాదు. వెళ్ళు. నాతో చెప్పావా వాళ్ళు ఎటు వెళ్ళారా చెయ్యటుంది ఇటు ఇటే వెళ్ళారు తలని కొట్టుకుంటూ రేయ్ నిజం చెప్పు వాళ్ళు ఎటుపోయారు చెయ్యి ఎట్టుంటే అటే వెళ్ళారు నేను చెప్పరా ఎంత చెప్పాలా చెయ్యి ఎట్టుంటే అటని నిజం చెప్పు తేడా వచ్చిందో తీరస్తా మీ మీదట్టు ఇటే వెళ్ళారు వెళ్ళకూడవా అన్నయ్య వీడు నాటకాలు ఆడుతున్నాడు మీరిద్దరు అటువైపు వెళ్ళండి నేను ఇటు వెళ్తా కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు మీరే కరెక్ట్ దండం పెడతారా ఎటు వేరో చెప్పరా చేయటుంది కింద ఉంది కిందకి వెళ్ళారు ఏమైంది ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నా పట్టుకో నువ్వేంటి ఉష్ అంటున్నావు నా పేరు తెలీదా తెలీదు నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా అవును వచ్చేసాను అదే ఎలా వచ్చావు అయ్యో రామా వచ్చేసాను కదా ఏం చేయమంటావ్? సర్లే నా పేరు రాము దా దా పట్టుకో ఏయ్ రాము ఆగు నా పేరు తెలుసా నీకు తెలీదు మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా అయ్యో రామా తీసుకొచ్చే కదా పేరు చెప్పా అరవిందా అరవిందా ఇక్కడ తప్పదాచు అందులో వెళ్ళిపోదాం దా